ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పరంగా ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నాడని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ అంజయ్యరెడ్డి ఫైర్ అయ్యారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేస్తే లక్షల రూపాయలు పెట్టి చదువుకోవాలంటే పేద విద్యార్థులు చదువుకోలేరు అని ఆయన విమర్శించారు. ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఇవాళ ప్రైవేటు పీపీపీ మోడ్లో ప్రైవేటు వారికి ముడుపుల కోసం అత్యాశతో, డబ్బుల మీద అత్యాశతో మరి వారికి సంబంధించిన వ్యక్తులకి ఇది లబ్ధి చేకూర్చాలని చెప్పి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటు వారికి అప్పగించడాన్ని నిరసిస్తూ మరి ఇలా కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అంజిరెడ్డి గారు, అలానే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పగిటిపాటి చైతన్యారెడ్డి గారి నేతృత్వంలో మరి జగ్గయ్యపేట పట్టణంలో మరి మున్సిపల్ కార్యాలయం దగ్గర మరి అంగరంగ వైభవంగా ఉదయం నుంచి జరుగుతూ ఉంది. ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే మరి పేదవారు చదువుకోవడం కుదరదు కదా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే లక్షలు కట్టాలంటే మేము చదివించలేము కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం పేద ప్రజానికం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మరి తక్కువ నామమాత్ర ఫీజుతోని మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో అయితే